స్వాతంత్రము అంటే ఒక పద్ధతి అని అర్థము, తంత్రం అంటే ఒక పద్ధతి అని అర్థము. మరి ఎవరి పద్ధతిలో మనం ఉండాలనుకుంటున్నామో, ఎవరి శాసనంలో మనం ఉండాలనుకుంటున్నామంటే మన శాసనంలో మనకు ఉండాలని ఎప్పటి నుంచో కోరిక. అందుకే బ్రిటిషర్లు, తెల్లదొరలు మన దేశం మీద ఎప్పుడైతే దాడి చేశారో, ఈ దాడిని మొట్టమొదలు కనుక్కున్నది అహల్యాబాయి హోల్కర్. అంటే 1725 నుంచి 1795 వరకు ఆమె జీవితకాలము. ఇప్పుడు మన దేశం మీద తురుష్కులైనా కానివ్వండి, బ్రిటిషర్లైనా కానివ్వండి దాడి చేసిన తర్వాత మన ఆలయాలను ధ్వంసం చేయడము, మన సంస్కృతిని చిన్నాభిన్నం చేయడము, మన సంస్కృతి రేపటి తరానికి తెలియకుండా చేయడం అనే కొన్ని కుయుక్తులు వాళ్ళు పనడం జరిగింది. ఆ కుయుక్తులను ముందే కనుక్కున్నది అహల్యాబాయి హోల్కర్. ఆ రకంగా ఈ అహల్యాబాయి హోల్కర్, మంగల్ పాండే వీళ్ళందరూ కూడా మొదట్లోనే ఇది గాంధీజీ కంటే ముందు కూడా కేవలం గాంధీ పేరే తీసుకోవాల్సిన పని ఏం లేదు ఇక్కడ. భగత్ సింగ్ అయినా కానివ్వండి, చంద్రశేఖర్ ఆజాద్ అయినా కానివ్వండి, ఇలా ఎందరో సుభాష్ చంద్రబోస్ అయినా కానివ్వండి, ఇలా ఎందరో దేశభక్తులు దేశం ఇంకొకరి చేతుల్లోకి వెళ్లకుండా, పరతంత్రంలోకి వెళ్లకుండా, అంతకుముందు మనం ఎవరి తంత్రంలో ఉన్నాము అంటే పరతంత్రంలో ఉన్నాము అని అర్థము. తంత్రం అంటే ఏంటిది? ఒక వివాహం చేస్తున్నాం అనుకోండి, దానికో తంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది. మంత్రం అంటే ఏంటిది? థియరీ అని అర్థము. తంత్రం అంటే ఏంటిది? ప్రాక్టికల్ అని అర్థము. అంటే మనం థియరిటికల్గా కేవలం పుస్తకాల్లో ఏదైతే ఉన్నదో అంతవరకే పరిమితం కాకుండా ప్రాక్టికల్గా అంటే తంత్రయుక్తంగా మన పాలనలో మనం ఉండాలని ఎప్పటి నుంచో మన హృదయాల్లో ఉన్న కోరికకు అనుగుణంగా స్వాతంత్రోద్యమాన్ని మనము ప్రారంభించి, మొదట్లోనే బ్రిటిషర్లు ఇక్కడ కాలు మోపిన మొదట్లో వాళ్ళ కుయుక్తులు మనం గ్రహించలేకపోయినా కానీ దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపారం కోసం ఇక్కడికి అడుగు పెట్టడము, ఆ వ్యాపారాన్ని చేద్దామన్న ఉద్దేశం అనే బదులు దీన్ని దురుద్దేశం అనాలి. అంటే భారతదేశాన్ని నెమ్మదిగా కబలించడం మొదలుపెట్టినారు. భారతదేశం కేవలం వ్యవసాయ ఆధారిత క్షేత్రము, వ్యవసాయ ఆధారిత దేశము. ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో భూములన్నీ కూడా జమీందారు చేతుల్లో ఉండేవి. ఆ జమీందారులు అందరినీ కూడా రైతులను కౌలుకు పెట్టుకొని లేకపోతే కూలీలుగా పెట్టుకొని లేకపోతే వాళ్ళకు కౌలు అంటే ఏంటిదంటే భూమిని కిరాయికి ఇవ్వడం అని అర్థము. ఆ రకంగా కౌలుకు పెట్టుకొని భూమిని వారికి ఇచ్చేసి పంట వచ్చే సమయానికి మా భూమి మాకు కావాలని చెప్పి ఆ భూమిని అంటే ఆ పొలాన్ని, ఆ పంటను రెండింటిని కూడా స్వాధీనం చేసుకొని తిండి లేకుండా చేసిన సందర్భాలలో ఈ బ్రిటిష్ వాళ్ళు కంపెనీలను ఏర్పాటు చేసేసి, మా కంపెనీలో 8 గంటలు పనిచేస్తే సరిపోతుంది, మీరు అంతకన్నా ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు, నెలకు కావాల్సిన జీతభత్యాలు కూడా ఉంటాయి, నెలకు కావాలంటే నెలకు ఉంటాయి, రోజుకు కావాలంటే రోజుకు ఉంటాయి. దీంతో మన భారతీయులకు అంటే అప్పట్లో విద్య పెద్దగా లేదు, అవిద్య మొత్తం అజ్ఞానమే. భారతదేశంలో మొత్తం ప్రపంచానికంతా జ్ఞానాన్ని నేర్పింది భారతదేశమే. కానీ అటువంటి భారతదేశం ఒక సమయాన అజ్ఞానంలో కొనారిల్లుతుంది. ఆ సమయాన్ని ఆసనా చేసుకొని బ్రిటిషర్లు కంపెనీలు ఏర్పాటు చేసి వాళ్ళ కంపెనీల్లో చిన్న పనులు, ఎటువంటి పనులు అంటే ఆయా పనులు, కూలీ పనులు, ఈ రకంగా రోజువారీ కూలీ తీసుకునే పనులు మనకి ఇవ్వడంతో అదే మహాప్రసాదం అని ఒకరి తర్వాత ఒకరు వారి ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. వారి ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది అనకుండా పరాధీనంలోకి మనం వెళ్ళడం జరిగింది. అలా పరాధీనంలోకి వెళ్ళిన మనము ఆ పరాధీన స్వభావాన్ని అలవర్చుకొని ఇప్పటికీ ఆ పరాధీన మనస్తత్వంతో ఉన్నాము. బ్రిటిషర్లు వాళ్ళ కాలంలో ఏర్పాటు చేసిన చట్టాలను ఇప్పటికీ మనం పాటిస్తున్నామంటే 79 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎటువంటి చట్టాలు ఇక్కడ నడుస్తున్నాయి అంటే బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన చట్టాలు. మరి ఈ బ్రిటిషర్లు ఈ చట్టాలను ఎక్కడి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది? వాళ్ళకు అనుగుణంగా చట్టాలు అనేవి మనకు మనుధర్మశాస్త్రం అనేది ఉన్నది. మనుధర్మశాస్త్రం అంటే ఆర్షదేశంలో మన చట్టాలు ఎలా ఉండాలి, ఎవరికి ఎటువంటి దండన అనేది ఉండాలి, ఎటువంటి దండన ఉంటే అందరినీ నియంత్రించవచ్చు, మంచిని కాపాడవచ్చు, ధర్మాన్ని నిలబెట్టవచ్చు అని చెప్పడానికి రాసిన న్యాయశాస్త్ర పుస్తకమే మనుధర్మశాస్త్రము. అటువంటి మనుధర్మశాస్త్రం సంబంధించి మనుధర్మశాస్త్రంలో ఏవైతే నిబంధనలు కానీ, నియమాలు కానీ, లేకపోతే చట్టాలు కానీ ఏవైతే ఉటంకించడం జరిగిందో అవి ప్రపంచం అంతా ఇప్పటికీ పాటిస్తున్నాయి. ఒక ఆడపిల్లను మానభంగం చేస్తే వాడి రోడ్డు మీద ఉరి తీయాలి అనేది మనకు ఉరి తీయాలి, లేకపోతే వాడి శిరస్సును ఖండించాలి అనేది మనుధర్మశాస్త్రం చెబుతున్నది. మీరు బయటి దేశాలు కనుక వెళ్ళినట్టయితే అది జరుగుతుంది. కానీ మన భారతదేశంలోనే ఒక ఆడపిల్ల మానభంగానికి గురైతే 10 సంవత్సరాల పాటు విచారణ జరిపి కూడా వాడికి శిక్ష పడుతుందో లేదో అటువంటి అనుమానం
వర్తమాన పరిస్థితులు మన భారతదేశంలో నెలకొన్నాయి. 10 సంవత్సరాలకు పూర్వం ఈ రకమైన పరిస్థితులు చాలా ఉండేవి. కాకపోతే మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుంది. మనకు సనాతనం అంటే ఏందో తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు మనము 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ స్వాతంత్రం దేనికి జరుపుకుంటున్నామో, బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్ళినందుకు మనం ఈ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నాము. కానీ ఆ బ్రిటిష్ మనస్తత్వము, ఆ బానిస మనస్తత్వము, ఆ బానిస ప్రవృత్తులు ఇంకా మన మనసుల్లో చాలా లోతుగా నాటుకొని పోయాయి. ఇప్పటి చట్టాలే తీసుకోండి, లేకపోతే ఇప్పటి విద్యా విధానమే తీసుకోండి. ఇప్పటి విద్యా విధానం కూడా బ్రిటిష్ విద్యా విధానమే, మెకాలే విద్యా విధానమే. మెకాలే విద్యా విధానాన్ని పాటిస్తున్న పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంత విడ్డూరంగా ఉన్నది. మన స్వాతంత్ర దినాన్ని జరుపుకోవాలి అంటే మన భారతీయ చట్టాలకు అనుగుణంగా భారతీయ చట్టాలను పాటిస్తూ భారతీయ విద్యా విధానాన్ని పాటిస్తూ ఉంటే అక్కడ స్వాతంత్రాన్ని జరుపుకోవడంలో ఏదో అర్థం ఉన్నది. కాకపోతే విద్యా విధానం మాత్రం మెకాలే విద్యా విధానము అంటే బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన విద్యా విధానము అక్కడ జరుపుకునేది యాంత్రికంగా స్వాతంత్ర దినోత్సవం. కేవలం జెండా ఎగరేయడం మాత్రమే స్వాతంత్ర దిన సంబరం ఏమీ కాదు. జెండా ఎగరవేయాలి. మన హృదయాల్లో, మన మనసుల్లో ఆ స్వాతంత్ర భావన ఇంకా బాగా కలగాలి. ఆ స్వాతంత్ర భావన కలగాలి అంటే మనం పాటించాల్సిన ధర్మం సనాతన ధర్మాన్ని పాటించాలి. సనాతన ధర్మం కనుక లేకపోయినట్టయితే భారతదేశం లేదు. భారతదేశం యొక్క అస్తిత్వం సనాతన ధర్మంలో ఉన్నది. ఏ రోజు అయితే మన సనాతన ధర్మాన్ని, మన సనాతన ధర్మము అంటే ఏంటిది? ఏదైతే ధర్మం ప్రాచీనమయ్యి ఎప్పుడు కూడా కొత్తదనాన్ని సంతరించుకుంటుందో దాన్ని సనాతన ధర్మం అంటాము. మరి మనకు ఈ ధర్మం ఏం బోధిస్తుంది? మన జీవన శైలి ఎలా ఉండాలో బోధిస్తుంది. ఉదయం మనం ఎన్ని గంటలకు లేవాలి అన్నది, ఉదయం సూర్యోదయానికి ముందు మనం లేవాలి. అది మానవ ధర్మం, జీవ ధర్మము. కొన్ని జీవాలు సూర్యోదయానికి ముందే లేస్తాయి. మీరు జంతువుల్ని చూడండి, పక్షులైనా చూడండి, అవి ఏ సమయం గడియారం ఉండదు వాటి దగ్గరికి, వాటి దగ్గర అయినా కానీ అవి సమయానికి వాడి ఆహారానికి అవి లేచి వెళ్ళడం జరుగుతుంది. అంటే వాటికి ఎలా జరుగుతుంది? సూర్యోదయ కాలం అవుతున్నది, సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాల్సిన సంగతి వాటికి ఎలా తెలిసింది? అదే ప్రకృతి యొక్క ధర్మము, దాన్నే సనాతన ధర్మము అంటాము. అంటే ప్రతి జంతువు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తుందని నిర్ద్వంద్వంగా దీంతో చెప్పవచ్చు. అంటే ఏ జంతువు కూడా తన ధర్మాన్ని తప్పలేదు ఇప్పటి వరకు కూడా. ధర్మాన్ని తప్పింది ఎవడు అంటే కేవలం మనిషి మాత్రమే తప్పిండు. ఎందుకు అంటే మనిషిలో ఉన్న బలహీనతలు. ఏ జంతువు కూడా ఎటువంటి బలహీనతలు లేవు. ప్రతి జంతువుకు తన బలమేందో తనకు తెలుసు. ఒక కాకికి తన బలమేందో తనకు తెలుసు. తన బలానికి అనుగుణంగా తన జీవితాన్ని సాగిస్తుంది. ఒక పులికి తన బలమేందో తెలుసు. తన బలానికి అనుగుణంగా తన జీవితాన్ని సాగిస్తుంది. చిన్న చీమనైనా తీసుకోండి, చీమలో కూడా ఎక్కడ కూడా ప్రతికూల భావనలనే ఉండవు. ఒక్క చీమకు ఆహారం కనుక దొరికిందంటే అది 100 చీమలకు చెప్తుంది. ఆ 100 చీమలు 1000 చీమలకు చెప్తాయి. ఆ 1000 చీమలు 1,00,000 చీమలకు చెప్తాయి. అంటే అవి ఆహార సేకరణలో నాకు మాత్రమే ఆహారం కావాలి, మిగతా నా సహచరులకు ఎవరికి కూడా ఆహారం ఉండొద్దు అన్న స్వార్థ బుద్ధి మనకు చీమల్లో కనబడదు. అంటే ఇదేంటి? చీమకి ఇటువంటి స్వభావం. చీమ ఒక ధర్మాన్ని పాటిస్తుంది. ఏంటిది ఈ ధర్మం? ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఏదైనా పుస్తకాలు పఠించిందా? అదేమన్నా ఏమీ పఠించలేదు. అంటే సహజ సిద్ధంగా అది ఒక ధర్మాన్ని పాటిస్తుంది. అంటే అటువంటి ధర్మాన్ని మనం ఏమని పేర్కొనాలి? అటువంటి ధర్మాన్ని మనం సనాతన ధర్మము అని పేర్కొంటాము. అంటే చీమలో ఎటువంటి బలహీనత లేదు. అది తన బలానికి అనుగుణంగా, తన శక్తికి అనుగుణంగా, సానుకూలంగా తన జీవనాన్ని నిర్వర్తించుకుంటుంది. ఏది చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు మీరు ఏ జీవ జాతినైనా తీసుకోండి, కేవలం మనిషిని తప్ప ఆ మనిషి ఒక్కడే బలహీనలతో కొనాలెడుతున్నాడు. నా వల్ల అవుతుందా? ఏమి చేద్దామన్నా భయం 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 భయం. ఒక కొత్త దారి తొక్కాలంటే భయము, ఒక కొత్త పని చెయ్యాలంటే భయము. పిల్లల్లో మనం నింపుతున్నది ఏంటిదంటే భయము. రేపటి తరాన్ని ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన విద్యా వ్యవస్థ ఈరోజు వాళ్ళలో ఆత్మన్యూనతా భావాలను నింపుతూ మన చట్టాలను పాటించకుండా, మన విద్యా విధానాన్ని పాటించకుండా వాటిని దూరం చేసి కేవలం స్కూళ్ళను, పాఠశాలను మాత్రం ఇక్కడ విమర్శించడం కాదు, కుటుంబాలను కూడా నిర్ద్వంద్వంగా విమర్శించాలి. ఇంట్లో జీవన శైలిని కూడా నిర్ద్వంద్వంగా విమర్శించాల్సి వస్తుంది.
ఎందుకు అంటే తల్లి తండ్రి అంటే ఎవరు అంటే ఆ భగవంతుడు నియమించిన ఇద్దరు వ్యక్తులు. ఎవరి కోసం నియమించినారు? కన్న సంతానానికి మార్గదర్శకత్వం చేయడానికి భగవంతుడి చేత నియమించబడిన భగవద్దూతలు తల్లిదండ్రులు. ఈ పరిజ్ఞానం మనం లేక కేవలము శారీరకంగా పిల్లల్ని కనేసి ఏదో ట్యూషన్లకు పంపించేయడము, ఏదో స్కూళ్ళకు పంపించడం, ఫీజులు కట్టడమే పెంపకము, ఫీజులు కట్టడమే వీళ్ళను పోషించడము అన్న రీతిలో భారతదేశ ప్రజల భావన సాగుతుంది అంటే ఎంత దిగజారిన స్థితిలోకి మనం రోజు రోజుకి వెళుతున్నాము. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా కానీ సాంస్కృతికంగా నైతికంగా మాత్రం రోజు రోజుకి పతనం అవుతూ ఉన్నాము. ఉదయం లేవడం దగ్గర నుంచి నేను మొదలుపెట్టాను. ఎప్పుడు లేవాలి అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నవాడు సూర్యోదయ కాలంలో ఖచ్చితంగా లేస్తాడు. సూర్యోదయం అయిన తర్వాత 2 గంటలకు లేస్తున్నాడంటే వాడు సనాతన ధర్మాన్ని పాటించట్లేదు అని అర్థము. మన శరీరంలో కూడా ఎన్నో ధర్మాలు. ఉదరం తన ధర్మం తను చేయాలి, కాలేయం తన ధర్మం తను చేయాలి, మూత్రపిండాలు వాటి ధర్మాన్ని అవి పాటించాలి. వాటి ధర్మాన్ని అవి పాటించాలి అంటే అంతకన్నా ముందు ప్రకృతి ధర్మం ఏంటో తెలుసుకొని, ప్రకృతి ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవన శైలిని మలుచుకుంటే మన శరీరంలో మన శారీరక ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా నడవడం జరుగుతుంది. మనమే మానసికంగా మన ధర్మం నుంచి వేరుపడ్డ తర్వాత ఇక దానితో మన శరీరం ఏ రకంగా సమస్థితిలో ఉంటుంది. ఆ రకంగానే రేపటి తరం అనేది దారిలోకి రావాలి. రేపటి తరం అనేది సనాతన ధర్మాన్ని పాటించాలంటే అంతకుముందు ప్రతి ఇల్లు కూడా పాఠశాలను పక్కన పెట్టేయండి. ఆ వ్యవస్థే లేదు, ఆ వ్యవస్థే అవసరం లేదు. మొదటి పాఠశాల ఏ పిల్లవాడికైనా మొదటి పాఠశాల ఏంటంటే ఇల్లే మొదటి పాఠశాల. మొదటి గురువులు ఎవరు అంటే తల్లి తండ్రియే మొదటి గురువులు. వీళ్ళ తర్వాతే బయట ఏ గురువునైనా తీసుకోవచ్చు. అందుకే సనాతన ధర్మాచరణ చేస్తున్న కాలంలో మన భారతదేశంలో అష్టవర్షాత్ అంటే పిల్లవాడు 9 నెలలు, శిశువు 9 నెలలు తల్లి గర్భంలో ఉండడం జరుగుతుంది. ఇంకా 3 నెలలైతే 1 సంవత్సరం జరుగుతుంది. ఆ 3 1 సంవత్సరం, దాని తర్వాత 7 సంవత్సరాలు, 7 ఇంకా 1 సంవత్సరం, మొత్తం కలిపి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 సంవత్సరాలు అయింది. అందుకే పిల్లవాడి యొక్క విద్యాభ్యాసం ఎన్ని సంవత్సరాలకు జరగాలంటే 8 సంవత్సరాలకు జరగాలి. ఎందుకంటే ఏమైనా రాయించాలంటే ఆ చేతుల్లో ఒక పట్టు వస్తుంది, ఆ వేళ్లలో ఒక పట్టు వస్తుంది. అప్పటి వరకు 8 సంవత్సరాల పాటు ఆ ఇంట్లో ఒక సంస్కృతికి వాడు అలవాటు పడతాడు. ఇంట్లో ఆ సంస్కృతిని నేర్పించవలసిన వాళ్ళు ఎవరు అంటే తల్లి తండ్రి నేర్పించాలి. తల్లి తండ్రి కనుక ఆ సంస్కృతిని నేర్పించాలంటే అంతకుముందు వాళ్ళు పాటించాలి. అవి పాటించకుండా కేవలం ఎక్కడో బయట ఎవరో ఈ సంస్కృతి నేర్పిస్తారంటే బయట ఎందుకుంటుంది సంస్కృతి? తల్లికి లేని ఆరాటము బయటి వాళ్ళకి ఎందుకు ఉంటుంది? మన భారతదేశం ఈరోజు ఈ రకంగా సాంస్కృతికంగా నైతికంగా పతనమవుతుంది అంటే మన సనాతన కుటుంబాల్లో, సనాతన ధర్మాన్ని పాటించాల్సిన కుటుంబాల్లో సనాతన ధర్మం అనేది నిర్వీర్యం అవుతుంది. ఎన్ని గంటలకు లేవాలి? తండ్రి ఉదయం 5 గంటలకు లేస్తే సంతానం 5 గంటలకు లేస్తుంది. తల్లిదండ్రుల వస్త్రధారణ చక్కగా ఉంటే సంతానం యొక్క వస్త్రధారణ చక్కగా ఉంటుంది. ఈ రోజు కనుక చూసినట్టే తల్లి క్యాబరెట్ డాన్స్కి వెళ్తుంది, పిల్లని కూడా ఇవాళ పొద్దున ఒక వీడియో చూశాను నేను. తల్లి అక్కడ ఏదో క్లబ్కి వెళ్ళింది, డాన్స్ చేస్తున్నది. ఆ వస్త్రధారణ చూస్తే చెప్పుకోదగ్గ వస్త్రధారణ కాదు. అది నేను ఇక్కడ వ్యక్తపరచదగిన వస్త్రధారణ కాదు. అటువంటి తల్లిని చూస్తున్న కూతురు ఏ రకంగా తయారవుతుంది? ఓ ధర్మవిహీనుడైన తండ్రిని చూసి ఆ సంతానం ఏ రకంగా తయారవుతుంది? ప్రతి కుటుంబం మీద, ఈ దేశం యొక్క భవిష్యత్తు ప్రతి కుటుంబం మీద ఆధారపడి ఉంది, సమాజం మీద ఆధారపడి ఉంది. సమాజం యొక్క భవిష్యత్తు ప్రతి కుటుంబం మీద ఆధారపడి ఉంది. ప్రతి కుటుంబం యొక్క భవిష్యత్తు ఆ ఇంటి పెద్దల మీద ఆధారపడి ఉంది. అంటే ఏ కుటుంబానికి ఆ కుటుంబం సంస్కరించుకుంటే దేశం ఖచ్చితంగా సాంస్కృతికంగా నైతికంగా సంస్కరించబడుతుంది. మళ్ళీ పూర్వపు రోజులు రావాలి. భారతదేశంలో గురుకులాలనే వెళ్ళి విరియాలి. ఆ గురుకుల ప్రకాశం అనేది భారతదేశంలో మళ్ళీ మనం చూడగలగాలి. అటువంటి భవిష్యత్తు కోసం మనం అందరము నిరీక్షించడం కాదు, అటువంటి భవిష్యత్తు కోసం మనం అందరము ప్రయత్నం చేయడం కూడా కాదు, అటువంటి భవిష్యత్తు కోసం మనం అందరం పోరాటం చేయాలి. ఈరోజు ఈ తరం చేసే పోరాటము రేపటి తరాన్ని నిలబెడుతుంది, వాళ్ళని బలంగా నిలబెడుతుంది, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, వాళ్ళలో ఏమైనా చేయగలమనే ధైర్యాన్ని నింపుతుంది. నా వల్ల ఇది కాదు అన్న ఆత్మనీయత భావము వాళ్ళలో చచ్చిపోతుంది. నేను నడవగలను, 10 మందిని కూడా నడిపించగలను అన్న ధైర్యం ఏ రోజైతే వాళ్ళలో పుడుతుందో ఆ రోజు నిజంగా దేశము వృద్ధి పదంలోకి వచ్చినట్టు అర్థము. డబ్బు పరంగా
ఆర్థిక పరంగా వృద్ధిలోకి రావడం నిజమైన వృద్ధి కాదు, అది కేవలం ఆర్థిక వృద్ధి. కానీ వృద్ధి అంటే, లక్ష్మి అంటే వృద్ధి అని అర్థము. ఎటువంటి వృద్ధి కావాలి? ఆర్థిక వృద్ధి కావాల్సిందే, కానీ కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు, నైతిక వృద్ధి కావాలి, సాంస్కృతిక వృద్ధి కావాలి, ధర్మాచరణ వృద్ధి కావాలి. ఇవన్నీ కనుక ఉన్నట్టయితే ఆ రోజే ప్రతి ఇంట్లో కూడా శాంతి వెల్లివిరుస్తుంది. కోట్లు సంపాదిస్తున్న వాడికి కూడా శాంతి అనేది లేదు, అశాంతితో వాడు బాధపడుతూనే ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అంటే వాడి సంస్కృతిని వాడు పాటించట్లేదు, వాడి నైతికతను వాడు పాటించట్లేదు, వాడు అనుసరించట్లేదు. ఈ నీతి కోల్పోవడం వల్ల భారతదేశం ఈరోజు పతనమైపోయింది. ఈరోజు పతనం ఏంటంటే ఇక ముందు పతనం అవుతుందని కాదు, పెరిగేది ఎందుకంటే విరిగేది ఎందుకంటే పెరిగేందుకే అన్న సామెత తెలుగులో ఉన్నది. అంటే కొంతకాలం పాటు భారతదేశము పరాధీనంలోంచి బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినా కానీ 1947లో పరతంత్రం నుంచి బయటకు వచ్చి స్వాతంత్రాన్ని సాధించింది. స్వాతంత్రాన్ని కేవలం భూభాగ నిమిత్తమే సాధించింది. భూభాగం మాత్రమే, పాలన మాత్రమే మన చేతుల్లోకి వచ్చింది. కానీ ఆ పాలనా యంత్రాంగం ఏదైతే ఉన్నదో అది ఆ తెల్లదొరల చట్టాల మనస్తత్వంతో సాగుతుంది. ఆ మనస్తత్వమే సంపూర్ణంగా నిర్వీర్యమైపోవాలి. మళ్ళీ భారతదేశ చట్టాలు, మళ్ళీ భారతదేశ సంస్కృతి అంటే సనాతన సంస్కృతి పునరుజ్జీవనం కావాలి. ఈ సనాతన సంస్కృతి పునరుజ్జీవనం కావాలని మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన మనమందరం కూడా ప్రతినబూనుదాము. దేశం బాగుపడాలని కాదు, ముందు నేను బాగుపడాలి. ఆ బాగుపడడం నాతోటే మొదలు కావాలి. నేను గొంతు విప్పాలి, నా వాణిని వినిపించాలి. సనాతన ధర్మాన్ని చెప్పడంలో నేను ఎక్కడ కూడా పిరికితనాన్ని నేను ప్రదర్శించకూడదు. అంటే ఎవడో ఏమో అనుకుంటాడు, నేను ఇలా పాటిస్తున్నాను కాబట్టి నలుగులో చులకనవుతాను, ఇదేదో కొత్త పంథ. ఇది కొత్త పంథ కాదు, మన పూర్వీకులు పాటించిన పంథ. మళ్ళీ మన పూర్వీకులను గుర్తు చేసుకోవాలి, ఆ పూర్వీకులను మళ్ళీ మనం స్మరించుకోవాలి. వాళ్ళని స్మరించుకుంటూ మళ్ళీ మన పూర్వ పంథాను రేపటి మన పిల్లలకు నేర్పాలి. ఇది నేర్పితేనే వాళ్ళకు భవిష్యత్తు, లేకపోతే భారతదేశానికి భవిష్యత్తు లేదు. భారతదేశ భవిష్యత్తు రేపటి తరం యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నది. రేపటి తరం యొక్క భవిష్యత్తు ఈరోజు మన ఆలోచనల మీద ఆధారపడి ఉన్నది. మన ఆలోచనలు మార్చుకుందాము. బానిస ప్రవృత్తులతో నడుస్తున్న మన ఆలోచనలు, బానిస ప్రవృత్తితో నడుస్తున్న విద్యా వ్యవస్థ, బానిస ప్రవృత్తితో నడుస్తున్న చట్టాలను, వీటన్నిటిని ఖండిస్తూ మనం చట్టాలనైతే మనం మార్చలేము కానీ అవి పాలకులు చేయాల్సిందే. కానీ విద్యా వ్యవస్థలో మాత్రం మార్పు మనం తీసుకొని రావచ్చు. మన చేతుల్లో ఉన్నది, మన చేతుల్లో ఎంతో శక్తి ఉన్నది, మనం ఏమైనా చేయగలము. విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలను మనం స్వతంత్రంగా ఈరోజు గురుకులంలో ఒక విద్య నడుస్తుంది అంటే ఆ స్వతంత్ర విద్యా విధానమే నడుస్తుంది, పరతంత్ర విద్యా విధానం నడవట్లేదు. బయట ఇంటర్నేషనల్ స్కూల్, అంతర్జాతీయ పాఠశాలల్లో చదువుతున్న వాడికి కూడా ఒక అక్షరం పలకాలంటే నోరు తిరగని పరిస్థితుల్లో ఇక్కడ గురుకులంలో ఒక 25 మంది పిల్లలు వీళ్ళ ముందు వాళ్ళు నిలబడాలంటే సిగ్గుపడే స్థితి దాపురిస్తుంది కూడా. అటువంటి స్థితిలోకి, అటువంటి స్థాయికి ఇక్కడ పిల్లల్ని తీసుకువెళ్ళాలని సంపూర్ణంగా నా హృదయం కొట్టుమిట్టాడుతుంది, సంపూర్ణంగా నా హృదయం ఆరాటపడుతుంది. దానికి అనుగుణంగా తల్లిదండ్రుల సహకారం కూడా నాకు దొరుకుతుంది. కానీ ఇంట్లో ఇంకా సనాతన ధర్మం అనేది రావాలి, సనాతన ధర్మాన్ని పట్టించుకోవాలి. సనాతన ధర్మయుక్తంగా తల్లిదండ్రుల జీవన విధానం ఉంటేనే రేపటి పిల్లలకు సనాతన ధర్మ అవగాహన ఉంటుంది. కేవలం గురుకులానికి పంపించేస్తున్నాము, అక్కడ వాళ్ళు ఏదో బోధిస్తున్నారు అంటే నేను ప్రథమ గురువును కాదు, నేను ద్వితీయ గురువును. తల్లిదండ్రులను మించిన గురువులు లేరు. వాళ్ళ తరువాతే ఏ గురువైనా పునాది విద్య అనేది తల్లిదండ్రుల నుంచే రావాలి. అటువంటి తల్లిదండ్రులు ఆ రీతిగా మారాలి, వాళ్ళ వస్త్రధారణ మారాలి. సంతానానికి తల్లిదండ్రులు ఒక గంభీరమైన వస్త్రధారణలో కనబడితేనే ఆ తల్లిదండ్రికి గౌరవం ఉంటుంది. కానీ వాళ్ళే ఆ గౌరవాన్ని నేర్పించినప్పుడు రేపు పొద్దున ఈ తల్లిదండ్రులను పిల్లలు ఎందుకు గౌరవించాలి, వృద్ధాశ్రమంలో ఎందుకు వేయకూడదు? అంటే ఈరోజు తల్లిదండ్రులు ఎవరైనా వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అంటే అది పిల్లల తప్పు ఏమాత్రం కాదు. ఒకవేళ పిల్లల తప్పు ఉన్నది అంటే కేవలం 1-2% జనాభాలో ఆ తప్పు ఉండొచ్చేమో, కానీ 98% పెంపకంలో లోపమే. తల్లిదండ్రులు వాళ్ళకు మొదటి నుంచి ఈ సంస్కారాన్ని వాళ్ళు బోధించలేదు, ఈ సంస్కారయుక్తంగా వాళ్ళు నడుచుకోలేదు. అంటే ఒక కుసంస్కార వాతావరణంలో పిల్లల ఎదుగుదల జరిగింది, పిల్లల
పెంపకం జరిగింది. పిల్లలు మాటలతో వినరు, వాళ్ళకు కావలసిన మాటలు కాదు, వాళ్ళకు కావలసిన చేతలు. మనం ఏ అడుగు వేస్తే మన వెనకాల పిల్లలు అదే అడుగు వేస్తారు. నేను అడుగు వేయకుండా నువ్వు ముందడుగేయి అంటే వాడిలో ఆత్మవిశ్వాసం రాదు. కాబట్టి మనము ప్రతిన పొందుదాము. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క తల్లి తండ్రి, ప్రతి ఒక్క తాత అమ్మమ్మ, తాత నాన్నమ్మ, మనమందరము కూడా సనాతన ధర్మాన్ని పాటిద్దాము. సనాతన ధర్మ వాతావరణాన్ని నెలకొల్పుదాము. ఆ వాతావరణంలోనే పిల్లల పెంపకం దానంతలో అదే జరుగుతుంది. పిల్లలకి ఏమి బుద్ధులు బోధించాల్సిన అవసరం లేదు. మనము బుద్ధిగా నడుచుకుంటే పిల్లలకు బుద్ధి దానంతలో అదే వస్తుంది. వాతావరణం ఎటువంటి వాతావరణం ఉంటే అటువంటి వాతావరణం యొక్క మనస్తత్వమే పిల్లలకు ఏర్పడుతుంది. కాబట్టి మన ఆహార విషయంలోనైనా కానివ్వండి, ఆహార ధర్మం అంటూ ఒకటి ఉన్నది. మరి ఈ ఆహార ధర్మం మనకు తెలియాలంటే ఏమి చదివితే మనకు తెలియాలి? భగవద్గీత చదివితే ఆహార ధర్మం ఏందో మనకు తెలుస్తుంది. భగవద్గీత చదివితే శరీర ధర్మం ఏందో మనకు తెలుస్తుంది. భగవద్గీత చదివితే మానసిక ధర్మం ఏందో మనకు తెలుస్తుంది. భగవద్గీత చదివితే బుద్ధి ధర్మం ఏందో మనకు తెలుస్తుంది. భగవద్గీత చదివితే జీవన ధర్మం ఏందో మనకు తెలుస్తుంది. భగవద్గీత చదివితే మానవ ధర్మం ఏందో మనకు తెలుస్తుంది. అంటే ఈరోజు మన దేశం యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడింది అంటే జెండా ఎగరవేయడం మీద కేవలం ఆధారపడలేదు. అదొక స్ఫూర్తిని చాటుతుంది. అంటే ఆ ఒక్కరోజు ఒక గంట పాటు ఏదో జెండా ఎగరవేసి ఒక ప్రసంగం విని, లేకపోతే పిల్లలకు పోటీలు పెట్టి వాళ్ళకు బహుమానాలు ఇచ్చేసి ఏదో తంతు ఒక రోజుకి ముగిసింది కదా అని కాదు. ప్రతిరోజు 15 ఆగస్టే కావాలి. ప్రతిరోజు మనం స్వాతంత్రాన్ని అనుభూతి చెందుతూనే ఉండాలి. స్వాతంత్రం అనేది ఏ ఒక్కరోజు చేసుకునే పండుగ కాదు. స్వాతంత్రం అనేది 365 రోజుల పాటు మనం మానసికంగా అనుభూతి చెందాల్సిన ఒక భావము. ఆ భావము ఇక్కడ గురుకుల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులలో నిత్యము వెల్లివిరియాలని, నిత్యము ప్రకాశించాలని, నిత్యము ఆ స్వాతంత్ర భావనలతోటే మన జీవనాన్ని, స్వాతంత్ర భావనలతో ఉన్నవాడు సనాతన ధర్మాన్ని చాలా బాగా పాటించగలడు. పరాధీనులకి ఉద్యోగము ఒక్కొక్కడు నేను ఈ స్థాయిలో ఉన్న ఆ స్థాయిలో ఉన్నాడంటాను. కానీ ఉద్యోగము అంటే ఏంటిది? మంచి ఉన్నతమైన యోగము, ఉన్నతమైన దాంతో కలిసి ఉన్న అని పేరు మాత్రం బాగానే ఉన్నది. కానీ అక్కడ చేస్తుంది ఉద్యోగం కాదు, నీచయోగం. అది ఒకటి పరాధీనంలోకి వెళ్ళిన తర్వాత, ఒకటి చేతి కిందికి వెళ్ళిన తర్వాత మనకు గౌరవం ఎలా లభిస్తుంది? వాడిచ్చే నెల జీతానికి మనం బానిసల్లా వాడుకుంటున్నాడు. వాడు ఏదో ఇవ్వాల్సిన కొంత మర్యాద ఏదో ఇచ్చి వాడి పని వాడు చేయించుకుంటున్నాడు. కానీ మన అంతరంగానికి తెలుసు, మన అంతరాత్మకు తెలుసు, నేను చేస్తున్న ఉద్యోగం పట్ల నాకు సంతృప్తి అనేది లేదు. ఎందుకు లేదు అంటే నేను నా జీవితం నా చేతుల్లో లేదు. నా జీవనాన్ని నేను కావలసినట్టు నేను గడపట్లేదు. ఎవడో శాసిస్తున్నాడు, నేను పాటిస్తున్నాను. చివరికి నాకు ఒకరోజు సెలవు కావాలన్నా ఒక సెలవు చీటు పెట్టాలి. ఈరోజు ఈ కారణం చేత నాకు సెలవు కావాలి అంటే నా సెలవును కూడా నేను స్వతంత్రించి తీసుకోలేని స్థితిలోకి నా జీవితం వెళ్ళిపోయింది. అంటే అది ఎంతటి ₹1,00,000 సంపాదించినా, ₹2,00,000 సంపాదించినా ఎంతటి దుర్భరమైన జీవితం అది. ఆర్థిక దుర్భరత అక్కడ లేదు. ఏమున్నది? ఆంతరంగిక దుర్భరత ఉన్నది, నైతిక దుర్భరత ఉన్నది, సాంస్కృతిక దుర్భరత ఉన్నది. ఆర్థికత కన్నా కూడా ఎక్కువైనది మన సాంస్కృతికత, దానికన్నా ఎక్కువైనది మన నైతికత. ఈ సాంస్కృతికత నైతికత ఎక్కడ ఉంటుందో ఆర్థికతను మనం అక్కడ పెంపొందించుకోవచ్చు. మనలో శక్తి లేదా, మనలో యుక్తి లేదా? ఎవడో ఉద్యోగం ఇస్తే నేను చేయడం ఏంటిది? ఒక ఉద్యోగాన్ని నేను సృష్టించలేనా? ఒక విద్యా విధానాన్ని నేను సృష్టించి నేను పాటించలేనా? ఇటువంటి ఆలోచన రీతి రేపటి తరంలో కల్పిస్తేనే రేపటి తరంలో స్వేచ్ఛాయుతమైన రేపటి తరానికి స్వేచ్ఛాయుత జీవనాన్ని మనము ఈ తరం వాళ్ళు ప్రసాదించినట్టు అవుతాము. అలా ప్రసాదించగలిగినట్టయితేనే మన జీవితానికి ఒక సార్థకత. లేకపోతే ఏమున్నది? 4 రోజులు ఈ దేహాన్ని ఏదో 3 పూటలా తిని పోషించుకున్నాము, తర్వాత పాడ మీద పడుకుంటాము, వెళ్ళిపోతాము. అంతకన్నా జీవితానికి ఇంకా ఏమి అనిపిస్తున్నది? ఈ రకంగా జీవించడం కన్నా జీవించడం ఎందుకు? దేనికోసం జీవించడం? భార్యాబిడ్డలు ఉన్నారు, ఏదో పోషణ చేయాలి, ఏదో కుటుంబ ధర్మాలు ఉన్నాయి, అంతవరకు జీవనంలో ఇవైతే సహజము. కానీ జీవితంలో నేనంటూ ఒకటి ఉన్నాను, ఈ సమాజానికి నేనంటూ ఒకటి ఇచ్చి వెళ్ళాను,
నేనంటూ ఒక ధర్మాచరణ చేశాను, నా శవాన్ని చూస్తే రేపు పొద్దున నా ఆత్మ ఏంటి దేహము, ఇంత దేహాన్ని భగవంతుడు ఇచ్చినా కానీ దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినా అని ఆత్మ ఘోషించవద్దు. ఆత్మ ఆ శవాన్ని చూసి ఆహా ఎంతటి చక్కటి ఆ భగవంతుడు ఇచ్చిన ఈ దేహాన్ని నేను ఎంత చక్కగా వాడుకున్నానో, ఆ పాడే మీద ఆ దేహము ఆ శవము కాలుతున్నప్పుడు ఆత్మ నా ఆనందాన్ని అనుభూతి చెందాలి. ఆహా ఈ దేహం వేయింది, భగవంతుడు నాకు ఇంకో దేహం ఇచ్చినా కానీ ఈ రకంగా సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే ఒకరికి ఒక ఉద్యోగంలో అనుభవం వచ్చిందనుకోండి, ఇంకో ఉద్యోగం అనేది చాలా తొందరగా వస్తుంది. అంటే దేనికైనా ఏం కావాలి? అనుభవం కావాలి. ఈ జీవితంలో ఈ దేహంతో ఆత్మ సాధించుకున్న అనుభవము మరు జన్మలోకి పనికి వస్తుంది. అందుకే ఈ జన్మలో మనం చేసిన సత్కర్మలు వృధాగా పోవు. సత్కర్మలు నేను ఎంత మంచి చేసినా కానీ నా మంచి ఎవడు వినట్లేదంటే, నీ మంచి ఎవడో ఎందుకు వినాలి? నువ్వు అన్నం తింటే పక్కవాడి కడుపు నిండుతుందా? నీ మంచి నీకే, నువ్వు తిన్నా అన్నం నీ కడుపుని నింపుతుంది. నువ్వు చదివిన భగవద్గీత నీ మనసును నింపుతుంది. నువ్వు చదివిన రామాయణం నీ మనసును నింపుతుంది. నువ్వు చదివిన ఈ ధార్మిక పుస్తకాలు నీ హృదయాన్ని నింపుతాయి. హృదయంలోకి ఓ నిండుదనాన్ని తీసుకొని వస్తాయి. అంటే మనం చేసిన పని ముందు మనకు సంతృప్తినిస్తుందా లేదా? నాకు సంతృప్తినిస్తే పక్కన వాడు ఒక దీపం వెలిగితేనే ఇంకో దీపాన్ని వెలిగించవచ్చు. నేను సంతృప్తి పడితేనే పక్కన వాడిని సంతృప్తి పరచవచ్చు. ఒకవేళ వాడు సంతృప్తి పడకపోయినా కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే నా జీవితాన్ని నేను సామరస్యపూర్వకంగా, నేను సుహృదయపూర్వకంగా, నేను ధర్మపూర్వకంగా నేను గడుపుతున్నాను అనొక భావనతో జీవించే జీవితమే నిజమైన జీవితము. ఆలోచించండి, ఒక దీపం వెలిగి ఉన్నది, ఆ దీపం రెండో దీపాన్ని వెలిగించలేకపోతున్నది. ఎందుకు వెలిగించలేకపోతున్నది? కారణం ఏమై ఉండొచ్చు? మొదటి దీపంలో లోపం ఉన్నదా? రెండో దీపంలో లోపం ఉన్నదా? మొదటి దీపం వెలుగుతున్నది, జ్యోతి ఉన్నది, కానీ రెండో దీపం వెలుగుతలేదు. ఎందుకంటే రెండో దీపంలో నూనె లేదు, నీరున్నది. రెండో దీపంలో నూనె లేదు, నీరున్నది. అంటే అవతలి వాళ్ళలో నూనె ఉంటే మనం దీపం వెలిగించవచ్చు. అవతలి వాళ్ళలో జ్ఞానాన్ని ఆర్జించాలని జిజ్ఞాస ఉంటే వాడికే జ్ఞానాన్ని అందించవచ్చు. కానీ వాడు అజ్ఞానంలోనే నేను జీవిస్తానంటే అటువంటి వాడిని పట్టుకోవడం అనవసరము, అటువంటి వాడితో మనం సమయం వృధా చేసుకోవడం కూడా అనవసరము. నీరు ఉన్న చెమ్మెలో నీరు నూనె ఒత్తితో దీపం వెలుగుతుంది కానివ్వండి, నీరు ఒత్తితో దీపం ఎన్నటికీ వెలగదు. కాబట్టి ఇంకో దీపం వెలగాలంటే దాంట్లో నూనె ఉండాలి, చమురే ఉండాలి. ఇంకొకడు జ్ఞానవంతుడు కావాలి అంటే ముందు వాడి జ్ఞాన జిజ్ఞాస వాడికి ఉండాలి. అందుకే సనాతన సమాజం అనేది మనం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఈ సనాతన సమాజంలో ఎవరు ఉండాలి అంటే జ్ఞాన జిజ్ఞాసులు ఉండాలి, కర్మ జిజ్ఞాసులు ఉండాలి. జ్ఞాన జిజ్ఞాసియే కర్మ జిజ్ఞాసి కాగలడు, కర్మ జిజ్ఞాసియే జ్ఞాన జిజ్ఞాసి కాగలడు. కర్మ చేయాలి అనే ఆతృత వాళ్ళలో ఉండాలి. ఆ కర్మ చేయడానికి ఎలా చేయాలని చెప్పడానికి కావలసిన మార్గనిర్దేశం కావలసిన జ్ఞాన జిజ్ఞాస కూడా వాడికి ఉండాలి. అంటే జ్ఞానాన్ని ఆర్జిస్తేనే కర్మ ఎలా చేయాలో తెలుస్తుంది. ఆ కర్మ చేస్తూ ఉంటేనే కర్మ ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అనే అనుభవం వస్తూ ఉంటుంది. జ్ఞానం ద్వారా కర్మ, కర్మ ద్వారా జ్ఞానము. ఇంతటి అద్భుతమైన, ఇంతటి అత్యున్నతమైన జ్ఞానాన్ని ప్రసాదించగల దేశం ఏమైనా ఈ ప్రపంచంలో ఉన్నదా అంటే కేవలం అది భారతదేశం. తల్లి భారతి మాత్రమే. మన భూమి ఎటువంటి భూమి? వజ్రాలు రాసులుగా పోసిన అమ్మిన రోజులు ఈ భూమిపైన ఉన్నాయి. ఈ భూమిపైన వజ్రాలను రాసులుగా పోసి అమ్మినారు. శ్రీకృష్ణదేవరాయల నాటి కాలంలో వజ్రాలు కావాలంటే కుప్పలు తెప్పలుగా అక్కడ బజారులో పడి ఉంటే, వీధిలో పడి ఉంటే ఎవరికి కావలసిన వజ్రాలు వాళ్ళు ఏరుకొని పోయే రోజులు ఈ భారతదేశానివి. ఇది ఒక బంగారు గని, ఇది ఒక బంగారు ఖని. ఈ ఖనిని బయటి వాళ్ళు ఎవరో వచ్చి మన మంచితనాన్ని ఆసరా చేసుకొని, మన మంచితనాన్ని బలహీనంగా భావించి మన సహజ సంపదనంతా కొల్లగొట్టుకొని పోయి వాళ్ళ దేశాలను బాగుపరుచుకున్నారు. మళ్ళీ మన దేశాన్ని మనం బాగుపరుచుకోవాలి అంటే మనుషులు కావాలి. కేవలం ఆకార రూపంగా మనుషులు ఉంటే సరిపోదు. బౌద్ధిక రూపంలో మనుషులు కావాలి, మానసిక రూపంలో మనుషులు కావాలి, కర్మ రూపంలో మనుషులు కావాలి, కార్మికులు కావాలి. మనకు ప్రతి ఒక్క వ్యక్తి భారతదేశంలో తల్లి భారతి యొక్క ప్రతి ఒక్క బిడ్డ ఒక కార్మికుడు కావాలి. కార్మికుడైన వాడు కర్మ చేయడం జరుగుతుంది. మన దేశం కోసం మనం పని చేస్తేనే దేశం బాగుపడుతుంది. మరి నేను ఏం పని చేయాలి? ఏ పని చేయాలి? ఒక విద్యార్థి అనేవాడు ఏం పని చేయాలి? వాడు చదువు మీద సంపూర్ణమైన దృష్టి కేంద్రీకరించాలి. మనసును విద్య మీద లగ్నం చేయాలి.
మా వాణ్ణి ఈ ఆటలకు పంపిస్తున్నా, మా వాణ్ణి ఆటలకు పంపిస్తున్నా. ఆట అనేది కేవలం ఆటలానే ఆడాలి, కానీ దాని ఫీజులు కట్టి పంపించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆటలకు విద్యతోటే దేశం రాణిస్తుంది. ఈ దేశం ఈరోజు ఇంత పేరుని, ఇంత ఖ్యాతిని గడించింది అంటే అది ఒక అబ్దుల్ కలాం వల్ల గడించింది, ఒక సుభాష్ చంద్రబోస్ వల్ల గడించింది, ఒక విప్లవకారుడైన అల్లూరి సీతారామరాజు వల్ల గడించింది, ఒక వీర సావర్కర్ వల్ల గడించింది, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల గడించింది, ఒక రాణి రుద్రమదేవి వల్ల గడించింది, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి వల్ల గడించింది. కానీ ఒక సచిన్ టెండూల్కర్ వల్ల ఏదో అప్పటిదప్పుడు పిచ్చితనం అనేది ఎక్కువైపోయిందేమో. అప్పటిదప్పుడు సినిమా నటుల వల్ల, ఈ ఆటగాళ్ళ వల్ల ఒక పిచ్చితనం, దేశంలో ఒక పుచ్చితనం ముదిరిపోయి జ్ఞానులు తయారవ్వాల్సిన, జ్ఞానుల నిర్మాణం కావాల్సిన ఈ దేశంలో పిచ్చి ఆటల మీద ఆలోచన పెట్టి, మనసు పెట్టి అజ్ఞానులు తయారవుతున్న దీన స్థితిలోకి భారతదేశం జారిపోకూడదు. ఇప్పటికైనా కానీ 79 సంవత్సరాలు అవుతుంది దేశ స్వాతంత్రం వచ్చి. ఈ మళ్ళీ 179 సంవత్సరం వచ్చేసరికి అంతవరకు కూడా మనం ఆగాల్సిన పనే లేదు. మరో 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు అవుతుంది. 2047 కల్లా దేశం స్వాతంత్రాన్ని ఆర్జించి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 2047 కల్లా మళ్ళీ భారతదేశంలో సనాతన ధర్మ పునరుజ్జీవనం కావాలి. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్క కుటుంబము పాటించాలి. సనాతన ధర్మం అంటే సనాతన ధర్మాన్ని శ్వాసగా ఊపిరి పీల్చుకోవాలి, శ్వాసగా పీల్చాలి. సనాతన ధర్మాన్నే ఊపిరిగా పీల్చుకోవాలి, ఊపిరిగా వదలాలి. ఈ రకంగా జీవనం సనాతన ధర్మమయం కావాలి, మరణం కూడా సనాతన ధర్మమయం కావాలి. దానికోసం మన ప్రతిక్షణము మన జీవన శైలిలో ప్రతి ఒక్క క్షణము, మన వస్త్రధారణ కానివ్వండి, మన ఆహారమైనా కానివ్వండి, మన విద్యాధ్యయనమైనా కానివ్వండి, మనం తినే విధానమైనా కానివ్వండి, మనం మాట్లాడే విధానమైనా కానివ్వండి, మన శారీరక భాష అయినా కానివ్వండి, ఉదయం నుంచి రాత్రి వరకు మనం చేసే ప్రతి ఒక్క కర్మలో కూడా మన సనాతన ధర్మాన్నే మనం ప్రతిబింబించాలి, సనాతన కర్మాన్నే మనం ప్రకటించగలగాలి. అలా ప్రకటించిన రోజున భారతదేశాన్ని ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. భారతదేశంలో కల్మషాలు ఉండవు, భారతదేశంలో యుద్ధ వాతావరణం అనేది ఉండదు, భారతదేశంలో అశాంతి అనేది ఉండదు, భారతదేశంలో నిరుద్యోగం అనేది ఉండదు, భారతదేశంలో కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడాలు ఉండవు, భారతదేశంలో విడాకులనే ఉండవు, భారతదేశంలో వృద్ధాశ్రమాలనే ఉండవు, భారతదేశంలో అనాథాశ్రమాలనే ఉండవు. అటువంటి భారతదేశం మనకు కావాలి. ఇంకా భారతదేశాన్ని మనం నిర్మించుకోవాల్సిన బాధ్యత మన పౌరులందరి మీద ఉన్నది. మనకు అద్భుతమైన ప్రధాని దొరికినాడు, కేవలం భగవత్ స్వరూపుడైన ప్రధాని దొరికినాడు. ఇటువంటి వాడు మళ్ళీ రావాలి అంటే ఎన్ని జన్మలెత్తాలో. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు స్వాతంత్రం వచ్చింది, కానీ జవహర్ లాల్ నెహ్రూ అనే పరాధీన మనస్తత్వం ఉన్న వాడి చేతుల్లోకి దేశం వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆయన సంతానము ఇంతకాలం పాటు 69 సంవత్సరాల పాటు దేశము వృద్ధి కుంటుపడింది. ఎంతో కొంత వృద్ధి జరిగిందేమో కానీ ఆ వృద్ధిలో వేగం అనేది లేదు. ఆ వేగం అనేది 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఇంకో 10 సంవత్సరాలు కనుక మన సనాతన ధర్మాన్ని, కేవలము దేశం యొక్క అభివృద్ధి ఆయన భుజాల మీద ఆయన ఎత్తుకున్నాడు. కేవలం ఆయనకు మాత్రమే వదలకుండా ఈ దేశం యొక్క అభివృద్ధిలో నా జీవన శైలి కూడా భాగం కావాలి. అంటే నా జీవన శైలి దేశాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది అంటే కొంత మార్పు నీలో వచ్చిన తర్వాత నీ నుంచి ఇంకొకరికి ఈ వచ్చిన మార్పును, పాటిస్తున్న మార్పును 10 మందికి చెప్పుకోగలిగినట్టయితే, వివరించగలిగినట్టయితే, ఈ రోజు కాకపోయినా, ఈ క్షణం కాకపోయినా మరుక్షణం, ఈ గంట కాకపోయినా మరుగంట, ఈ రోజు కాకపోయినా రేపు, ఈ నెల కాకపోయినా వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఖచ్చితంగా మానసిక ధోరణిలో మార్పు వస్తుంది. మళ్ళీ భారతదేశము సనాతనమయం కావాలి. ఈ భారతదేశం విశ్వగురువు కావాలి. ఈ భారతదేశం విశ్వగురువు కావాలంటే భూభాగం విశ్వగురువు కాదు. ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడు గురుస్థానానికి ఎదగాలి. అలా గురుస్థానానికి ప్రతి ఒక్కరు ఒక చాణక్యుడు కావాలి.
ఆ చాణక్యుడికి ప్రతి ఒక్క చాణక్యుడికి ఒక్కొక్క చంద్రగుప్తుడు కావాలి. ఈరోజు నాకు ఇంతమంది చంద్రగుప్తులు నా ఎదుట కూర్చున్నారు. ఈ చంద్రగుప్తులు నా ఎదుట కూర్చున్నారు. కానీ చంద్రగుప్తుల నిర్మాణం ఇప్పుడు అయ్యేది ఉన్నది. రేపటి భవిష్యత్తు ఇక్కడున్న ఈ గురుకుల విద్యార్థుల చేతుల్లో ఉన్నది. కేవలం ఈ గురుకుల వ్యవస్థ అనే చేతుల్లో ఉన్నది. అది పాఠశాల వ్యవస్థలో వైఫల్యం 90%, విజయం 10%. కానీ గురుకుల వ్యవస్థలో వైఫల్యం అనేది కనబడదు, విజయమే 100%. విజయమే 100%. ఈ గురుకుల విద్యా వ్యవస్థలో అపజయం అన్న పదానికి చోటే లేదు. వాడు ఏ స్థాయిలో ఉన్నా ఆనందంగా ఉంటాడు, సంతృప్తికరంగా ఉంటాడు. సంతృప్తికరమైన జీవనమే విజయవంతమైన జీవన విధానం. సంతృప్తి. నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, అది కాదు విజయము. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్న ఆనందంగా ఉండడం, సంతృప్తికరంగా ఉండడమే నిజమైన విజయము. అటువంటి భావజాలం రేపటి తరానికి వెళ్ళాలి. ఈ తరము రేపటి భారతదేశంలో వ్యాపారాన్ని ఈ తరము నిర్మించగలగాలి. సంస్కృతిని ఈ తరము పాటించగలగాలి. నైతికతను వీళ్ళ హృదయాల్లో గంటగా నిలబెట్టుకుంటే సమాజంలో కూడా అటువంటి నైతికత అనేది మనము రేపు చూడవచ్చు. రాబోయే తరాలలో, రాబోయే భవిష్యత్తులో అటువంటి స్థితిగతులు భారతదేశంలో ఖచ్చితంగా కనబడతాయని విశ్వసించడం కాదు, ఖచ్చితంగా కనబడతాయని ఘంటాపదంగా నేను చెప్పగలను. ఎందుకంటే భారతదేశం మట్టి సువాసనలోనే ఆ శక్తి ఉన్నది. మళ్ళీ అందరికీ కూడా ఇప్పుడు నేను ఇచ్చిన ఈ సందేశాన్ని చాలా భావగర్భితంగా తీసుకొని, భావోద్వేగానికి అనుసంధానం చేసుకొని, నేను భారతీయుణ్ణి, నాకు ఓ బాధ్యత ఉన్నది. చిల్లర వేషాలు వేయడానికి కాదు నేను జన్మ తీసుకున్నది, పిచ్చి వేషాలు వేయడానికి కాదు నేను జన్మ తీసుకున్నది, సమయం వృధా చేయడానికి కాదు నేను జన్మ తీసుకున్నది. నా గడ్డను నిలబెట్టుకోవడానికి, ఈ భూభాగాన్ని, ఈ భారత గడ్డను నిలబెట్టుకోవడానికి, తల్లి భారతిని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి. ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో నాయకత్వం బలహీనపడింది అంటే బయట ఎందరో మంది శత్రువులు ఉన్నారు. ధార్మికంగా వాళ్ళ చేతుల్లోకి భారతదేశాన్ని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, వాణిజ్యపరంగా ఈ భారతదేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. అంతెందుకు, ఈ మధ్యనే జరిగింది, ప్రతి భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రతి ఒక్క వస్తువు మీద 50% సుంకాన్ని విధించిన ట్రంప్ భారతదేశం వాడి కాళ్ళ బేరానికి వస్తుంది అనుకున్నాడు. కానీ భారతదేశం వాడి కాళ్ళ బేరానికి కాదు. భారతదేశం కనుక తలుచుకున్నట్టయితే వాడిని మన కాళ్ళ దగ్గర తెచ్చుకునే శక్తి మనకున్నది. అటువంటి పాలన ఉన్నది, అటువంటి పాలనా యంత్రాంగం ఉన్నది. ప్రతి పౌరునిలోనూ ఆ భావోద్వేగం ఉన్నది. దేశం అంటే రక్తము పొంగాలి, దేశం అంటే ప్రాణాలు ఇవ్వడానికైనా మనం సిద్ధపడాలి, దేశం అంటే ఏమి చేయడానికైనా. దేశం ముందు, కుటుంబం తరువాత, కుటుంబం ముందు నేను తరువాత, నేను ముందు నా స్వార్థం తరువాత. ఈ రకమైన భావజాలము ఈ దేశంలో ఇంకా పెంపొందాల్సిన అవసరం ఉన్నది. ఈ పిల్లల్లో మానసిక ఉన్నతి జరగాల్సిన అవసరం తక్షణమే ఉన్నది. భారతదేశాన్ని నిలబెట్టుకుందాము. అటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఇక స్థితిగతులు ఇంకా బలపడపోతున్నాయి. 2047 వరకు ఈ గురుకులం నిత్యము నిలబడేదే. ఈ గురుకులం మీద ఎటువంటి సందేహాలు అవసరం లేదు. బయట పాఠశాల వ్యవస్థ నిర్వీర్యమైపోతుందేమో కానివ్వండి, ఈ గురుకుల వ్యవస్థ ఈరోజు చిరుదీపంగా వెలిగిన ఈ గురుకుల వ్యవస్థ ఒకరోజు దేశమంతా ప్రకాశాన్ని ఇస్తుంది. అది కేవలం ఇక్కడ ఈ గురుకుల వ్యవస్థ గురించి మాట్లాడుతారు, కేవలం ఈ గురుకులం గురించి కాదు. దేశానికి ప్రకాశాన్ని అందించే ఒకే ఒక్క వ్యవస్థ ఏమైనా ఉన్నది అంటే అది గురుకుల వ్యవస్థ ఉన్నది. అది గురుకుల వ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుంది. మళ్ళీ అందరికీ 79వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ చిరు సందేశాన్ని ప్రతి ఒక్కళ్ళు జీవితంలో అనుసరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మీరు మీ భావాలను వ్యక్తపరచుకోవాలనుకుంటే, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా, తెలుగులో మాట్లాడితే తెలుగులోనే, ఆంగ్లంలో మాట్లాడాలనుకుంటే ఆంగ్లంలోనే, భాషా భేదం ఏం లేదు. కానీ ఆంగ్లాన్ని తీసుకొచ్చి మొత్తం తెలుగులో కలిపి తెలుగుని నీచపరచొద్దు దయచేసి. వినమ్రపూర్వకంగా నేను చెప్తున్నాను. తెలుగులో మాట్లాడాలనుకుంటే ఇంతసేపు నేను మాట్లాడిందంతా మీరు వెతికి పట్టుకున్న ఒక ఆంగ్ల పదం దొరకదు, ఒక బ్రిటిషర్లు అన్న పదం తప్ప.
ఎందుకంటే వాళ్ళు బ్రిటిషర్లు కాబట్టి బ్రిటిషర్లు అన్నాను నేను. అదొక్కటి తప్ప మీరు వెతికి పట్టుకున్నా ఆంగ్ల పదం అనేది దొరకదు. నేను ఒకవేళ ఆంగ్లంలో మాట్లాడాలనుకుంటే మీరు వెతికి పట్టుకున్న తెలుగు పదం అనేది దొరకదు. ఈ రకంగా ఎవరైనా మీ భావోద్వేగాన్ని, మీ భావాలను వ్యక్తపరచాలనుకున్నట్టయితే స్వాగతం.